Harish, the best academy. హలో అండి, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. సో మనం ప్రీవియస్ సెషన్లో మనము థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది సో అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈరోజు వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో మన ప్రపంచం అంతా ముందుకు వెళ్తుందంటే దానికి మెయిన్ రీజన్ ఎలక్ట్రిసిటీయే కదా. సో ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మనం చాలా శక్తి వనరులను వినియోగించుకుంటాం. దాంట్లో మెయిన్గా కోల్, హైడల్ ప్లాంట్. సో హైడల్ ప్లాంట్ నుండి మనకి ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే హై హెడ్ అంటే వాటర్, మాన్సూన్ రెయినీ సీజన్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మన డ్యామ్లో వాటర్ని స్టోర్ చేసి ఆ ఎనర్జీ నుండి వాటర్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ నుండి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నాం. ఓకే కదా. సో మరి కమింగ్ టు థర్మల్ పవర్ ప్లాంట్లో మనం కోల్ని బర్న్ చేసి దాని నుండి వచ్చిన స్టీమ్ ఎనర్జీ నుండి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం. ఓకే. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి? దీంట్లో మనము ఒక న్యూక్లియర్ ఆటమ్, దట్ ఈస్ యురేనియం అనే పార్టికల్ని యూజ్ చేస్తాం. దీంట్లో మెయిన్గా ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అంటే న్యూక్లియర్ రియాక్షన్. జనరల్గా మనకు తెలుసు కదా. సో దెర్ ఈస్ ఆటంలో మనకి ఏమేమి ఉంటాయి? ప్రోటాన్, న్యూట్రాన్ వచ్చేసి న్యూక్లియస్లో ఉంటాయి కదా, అండ్ ఎలక్ట్రాన్ వచ్చేసి తన ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్లో ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటుంది కదా. ఈ ప్రోటాన్స్ అంటే నెంబర్ ఆఫ్ లైటర్ పార్టికల్స్ కంబైన్ అయ్యి లార్జర్ పార్టికల్గా కన్వర్ట్ అవుతుంది, అండ్ లార్జర్ పార్టికల్ లైటర్ పార్టికల్గా విచ్ఛితి చెందుతుంది. ఓకేనా. సో ఇలాంటి ప్రాసెస్లు అన్నీ జరుగుతూ ఉంటాయి మన న్యూక్లియస్లో. ఒక ఆటంలో న్యూక్లియస్లో ఇలాంటి ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే న్యూక్లియర్ రియాక్షన్. సో ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మన న్యూక్లియర్ రియాక్టర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో జనరల్గా చూడండి, కోల్లో మనం 24 lakh kgs ఆఫ్ కోల్ని మనం బర్న్ చేస్తే ఎంతైతే హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుందో, జస్ట్ 1 kg ఆఫ్ యురేనియం యూజ్ చేస్తే అంత ఎనర్జీ మనకు జనరేట్ అవుతుంది. అంటే ఇది ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది కదా మీకు. సో 24 lakh kgs ఆఫ్ కోల్ని బర్న్ చేస్తే సో మనకి 1 kg యురేనియం యూజ్ చేస్తే మనకి ఎనర్జీ ఎంత అయితే వస్తుందో, సో 24 lakh kg ఆఫ్ కోల్ని బర్న్ చేస్తే వచ్చే హీట్ ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది ఇవి రెండు. అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. సో అందుకోసమనే మన కోల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తా ఏమవుతుంది? ఫాజిల్ ఫ్యూయల్ అంతరించిపోతుంది కదా. అందుకోసమే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, ఇనిషియేషన్స్ తీసుకుంటున్నారు మన మోడీ గారు. సో ఆ ఇనిషియేషన్స్ ఏంటి అనేది నేను ఎండ్ ఆఫ్ ద క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ అబౌట్ యురేనియం. ఓకే, చూడండి, యురేనియం యూజ్ చేస్తున్నాం. ఇందులో మెయిన్గా మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే నార్మల్గా న్యూక్లియర్ రియాక్షన్ అన్నా కదా. సో న్యూక్లియర్ రియాక్షన్లో మెయిన్లీ 2 ప్రాసెస్లు ఉంటాయి. సో అవేంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిజన్. ఓకే. సో చూడండి, ఒకటేమో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటంటే కేంద్రక సంలీనం. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక విచ్ఛిత్తి. సో కేంద్రక విచ్ఛిత్తి అంటాం, న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిజన్. ఈ 2 ప్రాసెస్లు ఉంటాయి. సో ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యే మన న్యూక్లియర్ రియాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వర్కింగ్. అదేంటి అనేది నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. చూడండి, న్యూక్లియర్ ఫ్యూజన్, ఫ్యూజన్. సో ఫ్యూజన్ ప్రాసెస్ అంటే సంలీనం అన్నాను కదా. దీంట్లో ఏమవుతుందంటే 2 లైటర్ పార్టికల్స్ కంబైన్ అయ్యి ఒక లార్జర్ పార్టికల్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, సో మనకి హైడ్రోజన్లో మనకి 3 ఐసోటోప్స్ ఉంటాయండి. H11, H12, H13. 3 ఐసోటోప్స్. వీటిని ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్స్ అంటే ఏంటంటే ద్రవ్యరాశి ఉంటుంది, ఇక్కడ పరమాణు భారం ఉంటుంది కదా, అవి చేంజ్ ఉంటాయి. పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది చూడండి, ఆటమిక్ నెంబర్ సేమ్, ఆటమిక్ మాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆటమిక్ మాస్
సో మాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఐసోటోప్స్, టాప్ చేంజ్ అని గుర్తుపెట్టుకోండి. టాప్ చేంజ్ అవుతుంది అంటే టాప్లో ఏముంటుంది మనకి అటామిక్ మాస్ నెంబర్ ఉంటుంది. సో అది చేంజ్ అవుతే ఐసోటోప్స్ అంటాం. ఓకే, సో మనకి హైడ్రోజన్ 3 ఐసోటోప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే చూడండి, ఇది ప్రోటియం, ఇది డ్యూటీరియం, ఇది ట్రిటియం. ఓకేనా. సో మన హైడ్రోజన్కి ఎన్ని ఐసోటోప్స్ ఉన్నాయి? 3 ఐసోటోప్స్ ఉన్నాయి. సో ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. ఓకే, సో ఈ డ్యూటీరియం అండ్ ట్రిటియం కంబైన్ అయ్యి మనకి ఏమొస్తుందంటే హీలియం ఆటం వస్తుంది, హీలియం 2 4. సో హీలియం అనేది మనకి ప్రోడక్ట్గా వస్తుంది. సో ఈ ప్రాసెస్నే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అంటాం. ఫ్యూజన్ ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే సన్, యూనివర్స్లో మనకి స్టార్స్ అండ్ సన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టార్ కదా. సో అక్కడ జనరేట్ అయ్యే ట్రెమెండస్ అంటే చాలా ఎక్కువ శక్తి అండ్ లైట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది కదా. ఆ లైట్ ఎనర్జీ అంత శక్తి రిలీజ్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఫ్యూజన్ ప్రాసెస్ ఓన్లీ. సో చూడండి, సో ఫ్యూజన్ ప్రాసెస్ వల్లనే మనకు అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇక్కడ చూడండి, డ్యూటీరియం అండ్ ట్రిటియం కంబైన్ అయ్యి మనకేమిచ్చింది ఫ్యూజన్ ప్రాసెస్ అయ్యి ఫైనల్గా మనకి హీలియం అండ్ న్యూట్రాన్ అండ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ట్రెమెండస్ అంటే చాలా ఎక్కువ బల్క్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే, సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ 2 or more lighter particles into a single heavier nucleus. సో రిలీజింగ్ ట్రెమెండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ లైట్. ఓకేనా, మనకి స్టార్స్లో జరిగేది ఇదే ప్రాసెస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూజన్. నెక్స్ట్ ఫ్యూజన్ చూద్దాం. ఫ్యూజన్, న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక విచ్చిత్తి అంటున్నాం. విచ్చిత్తి అంటే ఏంటిది? ఒక పార్టికల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా విడిపోవడం, విచ్చిత్తి చెందడం. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఫ్యూజన్లో ఏమవుతుందంటే న్యూట్రాన్ యురేనియం 92 235. మనకి ఇప్పుడు యురేనియము 3 కాంపోనెంట్స్ యురేనియం ఐసోటోప్స్ ఉంటాయండి. యురేనియం ఐసోటోప్లో 235, యురేనియం 238, యురేనియం 234 ఈ 3 ఐసోటోప్స్ ఉంటాయి. బట్ మనం యూజ్ చేసేది న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేసేది ఏంటంటే యురేనియం 235. ఎందుకు అంటే ఇది మోర్ ఫిజైల్ ఆటం. ఫిజైల్ అంటే ఏంటంటే ఇది న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. ఆ కెపాసిటీ అంటే ఆ ప్రాపర్టీ అనేది ఈ రెండింటికి లేవు ఐసోటోప్స్కి, దీనికి ఒకదానికే ఉంది. సో అందుకోసమే మనం యురేనియం 235ని యూజ్ చేస్తాం. ఇంకా డీటెయిల్గా ముందు నేర్చుకుందాం. సో యురేనియం 235 గుర్తుపెట్టుకోండి. సో 235 ఆటంతో న్యూట్రాన్ అనేది బొంబార్డ్ అయ్యి అంటే హిట్ చేస్తుంది. న్యూట్రాన్ అనేది ఆ యురేనియం 235 పార్టికల్ని హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బేరియం ప్లస్ 3 న్యూట్రాన్స్ వస్తాయండి. 3 నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ జనరేట్ అవుతాయి మనకి. ఓకేనా, సో మనకి ఈ యురేనియం అనేది లార్జర్ పార్టికల్ కదా. సో ఈ న్యూట్రాన్ అనేది ఇక్కడ చూడండి, యురేనియం అనేది న్యూట్రాన్ని హిట్ చేసినప్పుడు మనకి బేరియం అండ్ క్రిప్టాన్ అనే 2 పార్టికల్స్ అనేవి మనకి రిలీజ్ అవుతున్నాయి. ఓకే, అండ్ 3 న్యూట్రాన్స్ ఆల్సో, 3 న్యూట్రాన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ ఈ 3 న్యూట్రాన్స్ ఒక్కొక్క న్యూట్రానా, ఇది న్యూట్రానా, ఇది న్యూట్రాన్, ఇది న్యూట్రాన్, మళ్ళీ ఇది అనదర్ యురేనియంతో బొంబార్డ్ అవుతుంది. అనదర్ యురేనియం, మళ్ళీ 3 న్యూట్రాన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో. మీకు స్టాలిన్ సినిమా గుర్తుకుంది కదా. స్టాలిన్లో మనం ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మళ్ళీ ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని అంటాం కదా. సో అలా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు న్యూట్రాన్ అనేది యురేనియం హిట్ చేసినప్పుడు అది 3 న్యూట్రాన్గా మళ్ళీ డివైడ్ అవుతుంది అండ్ 2 స్మాలర్ పార్టికల్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది, హీట్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్. అర్థమైందా? ఫ్యూజన్కి చేంజెస్ అనేవి. ఓకే, సో ఫ్యూజన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? సో అండ్ వన్ మోర్ థింగ్, ఇది చైన్ ప్రాసెస్ కదా. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఏమవుతుంది, ఒక న్యూట్రాన్ వచ్చిందా, 3 న్యూట్రాన్స్ వచ్చాయి. ఒక న్యూట్రాన్ యురేనియంతో బొంబార్డ్ అయినప్పుడు మనకి 3 న్యూట్రాన్స్ జనరేట్ అయ్యాయి. మళ్ళీ ఈచ్ న్యూట్రాన్ మళ్ళీ యురేనియంతో బొంబార్డ్ అయినప్పుడు
మళ్ళీ 3 న్యూట్రాన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఒక్కొక్క న్యూట్రాన్ మళ్ళీ యురేనియంతో మళ్ళీ హిట్ చేసినప్పుడు మళ్ళీ 3 న్యూట్రాన్స్. అంటే దిస్ ఈజ్ అ చైన్ ప్రాసెస్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. మనం ఆటమ్ బాంబ్స్లో యూజ్ చేసే ప్రిన్సిపల్ కూడా ఇదే. అది కంటిన్యూస్గా బొంబార్డ్ అవుతూ అది ఆటమ్ బాంబ్గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, అప్లికేషన్స్ ఎక్కడ? మనం ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లోనే కదా యూజ్ చేసేది. సో ఇప్పుడు బొంబార్డ్ అవ్వడం వల్ల మనకు వచ్చిన హీట్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం స్టీమ్ని డెవలప్ చేస్తాం. స్టీమ్ని డెవలప్ చేసి ఆ స్టీమ్ ద్వారా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తాం. అదే ఇందులో జరిగే ప్రాసెస్. ఓకేనా? సో ఫ్యూజన్కి తేడా అర్థమైంది కదా. సో ఫ్యూజన్ అండ్ ఫిజన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్లో అడుగుతారండి. ఫిజన్ ప్రాసెస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజన్ ప్రాసెస్ ఈజ్ వర్క్డ్ ఆన్ ద ఫాలోయింగ్ అని అంటారు. ఫాలోయింగ్ మీకు ఏమేమి ఇస్తారంటే సన్, నెక్స్ట్ బి స్టార్స్, నెక్స్ట్ సి న్యూక్లియర్ రియాక్టర్ అంటాం, నెక్స్ట్ డి ఏ అండ్ బి, ఈ నన్. సో మీరు ఏది ప్రాసెస్ పెడతారో మీకు జనరల్గా మీరు న్యూక్లియర్ రియాక్టరే అని గుర్తుకుంటుంది. సో అదే పెట్టేస్తారు ఆప్షన్. సో నేను రెండు ఎలా గుర్తుపెట్టుకోలేదు, ఒక చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫ్యూజన్ అంటే ఏంటి? మనకి 2 స్మాలర్ పార్టికల్స్ కంబైన్ అవ్వడం వల్ల హెవియర్ పార్టికల్ అనేది వస్తుంది, అంతే కదా. అది ఎక్కడ జరుగుతుంది? యూనివర్స్లో జరుగుతుంది. యూనివర్స్లో డ్యూటీరియం ట్రిటియం అనే 2 ఆటమ్స్ కంబైన్ అయ్యి మనకు హీలియం వస్తుంది. ఓకేనా? సో అంటే మనకు యూనివర్స్లో జరుగుతుంది కదా, ఇక్కడ యూనివర్స్, యు అనేది యూనివర్స్ అని గుర్తుపెట్టుకోండి. యూనివర్స్లో జరుగుతుంది, స్టార్స్లో. ఓకేనా? అండ్ ఫిజన్. సో ఫిజన్ ప్రాసెస్ అంటే కంబైన్గా 3 న్యూట్రాన్స్, మళ్ళీ 3 న్యూట్రాన్స్, ఈచ్ న్యూట్రాన్ ఈజ్ యురేనియంతో బొంబార్డ్ అయ్యి మళ్ళీ 3 న్యూట్రాన్స్. స్టాలిన్ సినిమా గుర్తుపెట్టుకోవాలి ఇక. సో ఓకేనా? సో దిస్ ఈజ్ ఫిజన్, దిస్ ఈజ్ యు, ఫ్యూజన్ అంటే యూనివర్స్లో జరుగుతుంది, ఫిజన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్లో జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూజన్ అండ్ ఫిజన్ ప్రాసెస్. సో మనం ఇప్పుడు ఏమని చెప్పాను నేను, యురేనియం పార్టికల్ యూజ్ చేస్తాం న్యూక్లియర్ రియాక్టర్లో. సో అది 3 ఐసోటోప్స్గా అవైలబుల్గా ఉంటుందని చెప్పాను కదా. అంటే సో చూడండి, యురేనియం 238, 35, 34. బట్ మనకి 38 అనేది 99.3% న్యాచురల్ యురేనియంగా ఉంటుంది, అంటే ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది 38. బట్ ఇది ఫిజైల్ కాదు, ఇట్ ఈస్ ఫర్టైల్. అంటే ఫిజైల్ కాదు, నాట్ ఫిజైల్. ఎందుకు అంటే ఇది న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేయదు. న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తేనే మళ్ళీ ఆ న్యూట్రాన్ యురేనియంతో బొంబార్డ్ అవ్వడం వల్ల మనకి ట్రెమెండస్, అంటే ఎక్కువ బల్క్ అమౌంట్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. బట్ 38 అనేది అంత ఫిజైల్ మెటీరియల్ కాదు. సో బట్ మనకు కావాల్సింది ఏంటి? 35 ఈజ్ మోర్ ఫిజైల్ దెన్ 38. ఇదేంటంటే విచ్చితి బాగా చెందుతుంది అనమాట, న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఇది ప్యూరిఫైగా లేదు, జస్ట్ 0.7% ప్యూరిటీయే ఉంది. సో బట్ మనకి ఇది కావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే దీన్ని ప్యూరిఫై చేస్తాం, దాన్నే ఎన్రిచ్మెంట్ అంటారు. అంటే సమృద్ధి పరుస్తాం అనమాట, దీన్ని సమృద్ధిగా చేస్తాం. అంటే 9% ఆఫ్ యురేనియంని క్వాలిటీని పెంచుతాం, దాన్నే ఎన్రిచ్మెంట్ అంటాం. సో ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే పర్సెంటేజ్ ఆఫ్ యురేనియంని పెంచుతాం, పర్సెంటేజ్ ఆఫ్ యురేనియం క్వాంటిటీని పెంచుతాం. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో దీంట్లో ఏం చేస్తామంటే ఒక గ్యాసియస్ సెంట్రిఫ్యూజల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. గ్యాసియస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఇది యూజ్ చేస్తాం. ఇదంటే ఏంటిది చూడండి, యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే గ్యాస్ని ఏం చేస్తామంటే ఒక సిలిండర్స్ లాగా ఉంటాయి, ఒక సిలిండర్ స్ట్రక్చర్ ఉంటాయి. ఆ సిలిండర్లో ఈ యురేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్ని తీసుకొని వెరీ హై స్పీడ్తో రొటేట్ చేస్తారు. వెరీ హై స్పీడ్ అంటే ఎంత అంటే థౌజండ్స్ ఆఫ్ ఆర్పిఎం అంటే రొటేషన్స్ పర్ మినిట్. థౌజండ్స్ ఆఫ్ ఆర్పిఎంతో రొటేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే యురేనియం 238 ఉంటుంది కదా, ఈ 238 అనేది ఈ వాల్స్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట, ఆ సిలిండర్ యొక్క వాల్స్కి వెళ్ళిపోతుంది. 235 ఏమవుతుందంటే ఈ మిడిల్లో సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇది 235.
సో దీన్ని కలెక్ట్ చేస్తారు, దీన్ని కలెక్ట్ చేసి న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ని ఎన్రిచ్మెంట్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. ఎన్రిచ్మెంట్ అంటే ఇక్కడ చూడొచ్చు, ఎ గ్యాస్ సెంట్రిఫ్యూగల్ ఈజ్ ఎ సిలిండర్ మెషిన్ దట్ స్పిన్స్ ఎక్స్ట్రీమ్స్ హై స్పీడ్. సో అప్పుడు ఏం చేస్తారు, యురేనియం హెక్సాఫ్లోరైడ్ని ఆ సిలిండర్లో తీసుకొని వెరీ హై స్పీడ్తో ఆ సిలిండర్ని రొటేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 238 కాంపోనెంట్ ఉంది కదా, అది వాల్స్కి అటాచ్ అయిపోతుంది, వాల్స్ అవుటర్ వాల్స్కి అటాచ్ అయిపోతుంది, టువర్డ్స్ అవుటర్ వాల్స్. మనకు 35 ఏమవుతుంది, సెంటర్కి వస్తుంది. 35 ఈజ్ క్లోజ్ టు ద సెంటర్. అప్పుడు దాన్ని కలెక్ట్ చేసి న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేస్తారు. ఓకేనా, సో అది ప్రాసెస్ ఆఫ్ ఎన్రిచ్మెంట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు కమింగ్ టు న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఏంటంటే ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్ అంటే థియరిటికల్ క్వశ్చన్, ప్రాబ్లమేటిక్ కూడా కాదు, థియరిటికల్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, సో దీంట్లో మెయిన్గా ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే, మనం ఫ్యూయల్ యూజ్ చేస్తాం కదా. ఫ్యూయల్ అంటే ఏంటి, థర్మల్ పవర్ ప్లాంట్లో ఫ్యూయల్ ఏంటి, కోల్. ఓకేనా, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో ఫ్యూయల్ ఏంటి, వాటర్. మరి ఇక్కడ ఫ్యూయల్ ఏంటి, యురేనియం. యురేనియం 238 235 235 ఎన్రిచ్ చేసాం కదా, 235. అండ్ కొన్ని అడ్వాన్స్డ్ ప్లాంట్స్లలో ప్లూటోనియం యూజ్ చేస్తారు, హై గ్రేడ్. ఓకేనా, సో బ్రీడర్ రియాక్టర్స్లో మనం ప్లూటోనియం 239 యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మోడరేటర్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇవే మీకు వచ్చే క్వశ్చన్స్ అన్ని ఇవే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మోడరేటర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కూలాంట్, అండ్ విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్. ఏదైతే కూలాంట్గా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, మోడరేటర్గా దేన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, కంట్రోల్ రాడ్స్గా వేటిని యూజ్ చేస్తున్నాం. ఇవే క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకేనా, మోడరేటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏమని చెప్పాను, న్యూట్రాన్ అనేది యురేనియం పార్టికల్ని హిట్ చేసినప్పుడు మనకి మళ్ళీ 3 న్యూట్రాన్స్ జనరేట్ అవుతున్నాయి కదా. ఆ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఒక్కొక్క న్యూట్రాన్ మళ్ళీ యురేనియంతో బొంబాడై మళ్ళీ న్యూట్రాన్స్ వస్తున్నాయి. ఇలా ఫాస్ట్గా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది జనరేట్ అవుతూనే ఉంటాయి. సో అంత ఫాస్ట్గా జనరేట్ అయితే మనకి అది కంప్లీట్గా అంటే ఫర్దర్గా ఆటమ్ బాంబ్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో అలా ఆ న్యూట్రాన్స్ వెలాసిటీని అంటే వాటి స్పీడ్ని తగ్గించడానికి ఒక ఎక్విప్మెంట్ ఉండాలి, అదే మోడరేటర్. సో మోడరేటర్ ఏం చేస్తుందంటే స్లో డౌన్ ద ఫాస్ట్ న్యూట్రాన్స్, ఆ న్యూట్రాన్స్ స్పీడ్ని తగ్గిస్తుంది, స్లో డౌన్ చేస్తుంది. సో వాటికి ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం, గ్రాఫైట్, హెవీ వాటర్ అంటే D2O, హెవీ వాటర్ యూజ్ చేస్తాం. సో D2O అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, నార్మల్ H2O వాటర్ ఉంది కదా, దీన్ని 2300 లీటర్స్ ఆఫ్ వాటర్ని H2Oని మనం హీట్ చేసామనుకోండి. హీట్ ఎంత టెంపరేచర్ దగ్గర, 2200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసినాం అనుకోండి, మనకి జస్ట్ 83 లీటర్స్ ఆఫ్ వాటర్ జనరేట్ అవుతుంది. అదే D2O. ఇంత కాంప్లికేటెడ్ ఉంటుంది D2O ప్రొడ్యూస్ చేయడాలంటే, ఇంత కాంప్లికేట్ అంటే 2200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దీన్ని బాయిల్ చేస్తాం, హీట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాం, జస్ట్ 2300 లీటర్స్. సో అది ఫైనల్గా మనకి 83 లీటర్స్ కూడా కాదు, ఇక్కడ మిల్లీ లీటర్స్. సో మనకి 83 మిల్లీ లీటర్స్, నాట్ లీటర్స్, మిల్లీ లీటర్స్ ఆఫ్ జస్ట్ D2O అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేయాలి మనం D2Oని ప్రొడ్యూస్ చేయడానికి. సో అలాంటి D2Oని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, మోడరేటర్గా యూజ్ చేస్తున్నాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మోడరేటర్గా. సో మోడరేటర్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద న్యూట్రాన్స్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ ఏంటంటే, ఇప్పుడు సేమ్ యాజ్ ప్రాసెస్. సో న్యూట్రాన్ అనేది యురేనియంని హిట్ చేసినప్పుడు మనకి న్యూట్రాన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. అలా నెంబర్ ఆఫ్ బ్రిలియన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది కదా, చైన్ రియాక్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలా న్యూట్రాన్స్ని కొన్నిటిని రెడ్యూస్ చేస్తే మనకి రియాక్షన్ అనేది తగ్గుతుంది కదా. సో అలా న్యూట్రాన్ని అబ్జార్బ్ చేయడానికి ఒక మెటీరియల్ యూజ్ చేస్తాం, అబ్జార్బ్ చేసుకుంటే అనమాట. అంటే ఈ కంట్రోల్ రాడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే, ఈ కంట్రోల్ రాడ్స్కి న్యూట్రాన్స్ వచ్చి అతుక్కుపోతాయి. అంటే న్యూట్రాన్స్ క్వాంటిటీ తగ్గుతుంది కదా, అంటే చైన్ రియాక్షన్ ప్రాసెస్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది కదా, అందుకే కంట్రోల్ రాడ్స్ అండ్ కంట్రోల్ అంటే నియంత్రించడం. సో న్యూట్రాన్ యొక్క స్పీడ్ని నియంత్రిస్తాయి అనమాట ఈ కంట్రోల్ రాడ్స్. ఓకేనా, సో వీటిని ఏం యూజ్ చేస్తాం, మేడప్ ఆఫ్ బోరాన్ రాడ్స్, క్యాడ్మియం కడ్డీలు అంటాం, కార్బన్ కడ్డీలు, బోరాన్ అండ్ క్యాడ్మియం, ఈ రెండు యూజ్ చేస్తాం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంట్రోల్ రాడ్స్, క్యాడ్మియం, బోరాన్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ కూలాంట్ అంటే ఒక మీడియం అమ్మ. ఇది ఏం చేస్తుందంటే,
మనకి ఇప్పుడు స్టీమ్ జనరేట్ కావాలి కదా, స్టీమ్ జనరేట్ కావాలంటే వాటర్ హీట్ అవ్వాలి. సో ఈ కూలాంట్ అనేది రియాక్టర్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఒక కూలాంట్ మెటీరియల్ విచ్ మే బి వాటర్ ఆర్ హెవీ వాటర్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, లిక్విడ్ సోడియం, హీలియం. సో ఈ మెటీరియల్ అనేది రియాక్టర్లో మూవ్ అవుతూ ఉండి రియాక్టర్లో జనరేట్ అయిన హీట్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ కూలాంట్ అబ్జర్వ్ చేసుకొని ఈ హీట్ ఎనర్జీని వాటర్, మనం వేరే హీట్ ఎక్స్చేంజర్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, దాంట్లో ఏం చేస్తుందంటే ఇది వాటర్ని హీట్ చేస్తుంది, స్టీమ్ని జనరేట్ చేస్తుంది. స్టీమ్ని జనరేట్ చేయడంలో ఆ స్టీమ్ ఇక్కడ చూడండి, స్టీమ్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇవి కంట్రోల్ రాడ్స్. ఈ కంట్రోల్ రాడ్స్ని మనము తీయచ్చు, పెట్టచ్చు. అంటే మనకు ఒకవేళ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఎక్కువ అవుతుంది అనుకోండి, కంట్రోల్ రాడ్స్ని పుష్ చేస్తారు డౌన్కి, అంటే లోపలికి, ఈ రియాక్టర్ లోపలికి పంపిస్తారు. అప్పుడు న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ చైన్ రియాక్షన్ స్లోగా ఉందనుకోండి, కంట్రోల్ రాడ్స్ని బయటికి తీసేస్తారు. అది ఆటోమేటిక్ మెకానిజం అనేది ఉంటుంది అక్కడ. సో అవి కంట్రోల్ రాడ్స్. ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవి యురేనియం, అంటే ఫ్యూయల్ రాడ్స్ అంటాం. యురేనియం నథింగ్ బట్ ఫ్యూయల్ రాడ్స్. మనం ఫ్యూయల్ ప్లేస్ చేస్తాం కదా, ఇవి ఫ్యూయల్ రాడ్స్. ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇవి మోడరేటర్. సో మనం ఎప్పుడైతే యురేనియం ఫ్యూయల్ రాడ్స్ తీసుకున్నామో, ఇక్కడ అంటే న్యూట్రాన్ అనేది యురేనియంని హిట్ చేసినప్పుడు న్యూట్రాన్స్ డెవలప్ అవుతాయి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఈ న్యూట్రాన్స్ జనరేట్ అయినప్పుడు మనకి హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుంది కదా. హీట్ ఎనర్జీ డెవలప్ అయినప్పుడు ఆ హీట్ ఎనర్జీని, ఇగో ఇది కూలాంట్ చూడండి, దిస్ ఈజ్ కూలాంట్. ఈ పైప్లో ఉంటుంది కూలాంట్. ఈ కూలాంట్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది న్యూక్లియర్ రియాక్టర్లో. సో దిస్ ఈజ్ కూలాంట్, ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఈ హీట్ ఎక్స్చేంజర్లో ఈ కూలాంట్ యొక్క హీట్ని, దీంట్లో వాటర్ ఉంటుంది చూడండి, ఈ ట్యూబ్ ఉంది కదా, దిస్ ఈజ్ హీట్ ఎక్స్చేంజర్. ఈ హీట్ ఎక్స్చేంజర్లో ఏం జరుగుతుంది, ఈ కూలాంట్ యొక్క హీట్ ఎనర్జీని ఈ వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. స్టీమ్ అంటే తెలుసు కదా, ఆవిరి. సో ఆవిరిగా కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ ఇది. సో ఇప్పుడు మనకి స్టీమ్ ఎనర్జీ వస్తుంది కదా. సో కూలాంట్ హీట్ ఎనర్జీని ఎవరు అబ్జార్బ్ చేసుకుంటున్నారు, వాటర్. సో వాటర్ అబ్జార్బ్ చేసుకొని స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది, స్టీమ్. సో స్టీమ్ని ఎక్కడ పంపిస్తున్నాం మనం, మళ్ళీ టర్బైన్ మీదకి. సో టర్బైన్ ఏం చేస్తుంది, టర్బైన్కి ఇన్పుట్ ఏంటి, మనం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్, దట్ ఈజ్ నథింగ్ బట్ స్టీమ్. మీకు టర్బైన్ ఇది చెప్పాను కదా. సో టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి ఇలా. సో ఈ టర్బైన్ మీన్స్కి ఈ స్టీమ్ని ఇంజెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ స్టీమ్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ టర్బైన్ బ్లేడ్స్ అనేది ఫాస్ట్గా రొటేట్ అవుతాయి. మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. సో ఇక్కడ టర్బైన్ ఉంటుంది. సో ఈ ఫాస్ట్గా రొటేట్ అవ్వడం వల్ల ఈ టర్బైన్ బ్లేడ్స్కి సో ఇలా మధ్యలో షాఫ్ట్ అనేది ఉంటుంది, షాఫ్ట్. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, సో టర్బైన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ స్టీమ్ని ఇంజెక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ స్టీమ్ ఎనర్జీ. సో ఈ స్టీమ్ ఎనర్జీని ఇంజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ షాఫ్ట్ జనరేటర్తో కపుల్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ జనరేటర్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జనరేటర్? జనరేటర్ ఏం చేస్తుంది, మనకి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి టర్బైన్ నుండి మనకి ఏమొస్తుంది, మెకానికల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇది మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీని మనం ఇన్పుట్, జనరేటర్కి ఇన్పుట్ ఇచ్చాం. జనరేటర్ ఏం చేస్తుంది, అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ బస్ బార్ చేస్తాం. సో దాని నుండి పవర్ ప్లాంట్ నుండి ఇంకా డిస్ట్రిబ్యూషన్, అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మళ్ళీ పవర్ గ్రిడ్కి అట్లా పంపిస్తారు. ఇది ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ.
ఓకేనా. సో ఇక్కడ ఇది ప్రాసెస్ అవుతుంది. ఏమవుతుంది, ఇక్కడ దెర్ ఈస్ ఏ ఫిజన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫిజన్ ప్రాసెస్ జరగడం వల్ల మనకి హీట్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని ఈ కూలాంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. కూలాంట్గా ఎవరిని యూజ్ చేస్తున్నాం మనం, D2O కానీ హెవీ వాటర్, నథింగ్ బట్ హెవీ వాటర్, హీలియం, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నిటిని కూలాంట్గా యూజ్ చేస్తున్నాం. ఈ కూలాంట్ ఈ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో అలా సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ హీట్ ఎక్స్చేంజ్ అంటే ఏంటిది, మార్చుకోవడం, ఎక్స్చేంజింగ్ ఆఫ్ హీట్. ఈ కూలాంట్ యొక్క హీట్ ఎనర్జీని ఈ వాటర్ అనేది తీసేసుకుంటుంది అనమాట. దాని హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది, దాని దగ్గర నుండి వేరే దానికి వెళ్తుంది, ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో అలా ఈ వాటర్ పార్టికల్ ఈ కూలాంట్ యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకొని స్టీమ్గా జనరేట్ అవుతాయి. సో ఆ స్టీమ్ ఎనర్జీ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, చెప్పాను కదా, స్టీమ్ ఎనర్జీ మళ్ళీ టర్బైన్కి ఇంజెక్ట్ చేస్తాం. టర్బైన్ నుండి మెకానికల్ ఎనర్జీ జనరేటర్కి వెళ్తుంది, జనరేటర్ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టీమ్ ఎనర్జీ అనేది టర్బైన్ దగ్గర మూవ్ అయిన తర్వాత మనకి అది మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాం. సేమ్ థర్మల్ ప్లాంట్లో లాగా ఫీడ్బ్యాక్ ఎట్లా ఇస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టీమ్ ఎనర్జీ వచ్చి మళ్ళీ కండెన్సర్కి ఇస్తాం. సో ఇప్పుడు మనకి స్టీమ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది కదా, స్టీమ్ని మళ్ళా కండెన్సర్కి ఇస్తాం. సో కండెన్సర్ ఏం చేస్తుంది, ఈ స్టీమ్ని వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. సో వాటర్గా కన్వర్ట్ చేసి ఇది మళ్ళీ కూలింగ్ టవర్స్కి ఇస్తాం. ఈ కూలింగ్ టవర్స్ ఏం చేస్తాయి, కూల్ వాటర్గా కన్వర్ట్ చేస్తాయి. మళ్ళీ ఈ వాటర్ ఎక్కడ పంపిస్తాం, మళ్ళీ రియాక్టర్లోకే పంపిస్తాం. ఫెడ్ బ్యాక్ అంటే సర్క్యులేషన్ యూజ్ చేస్తూనే ఉంటాం ఆ వాటర్ని. మళ్ళీ ఇప్పుడు మనకు అక్కడ వాటర్ కావాలి కదా, ఇక్కడ బాయిల్ అవ్వడానికి, స్టీమ్ డెవలప్ అవ్వడానికి వాటర్ కావాలా. సో ఇక్కడ చూడండి, మీరు చూడండి, బ్లూ లైన్స్ ఇట్లా వచ్చింది కదా. సో ఇదనమాట, మళ్ళీ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాసెస్ జరిగేది న్యూక్లియర్ రియాక్టర్లో. సో దీన్ని మీకు ఫ్లో చార్ట్లో ఇచ్చాను. సో ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ రాడ్స్, అవేంటి, యురేనియం 235, 92 ఇవే కదా యూజ్ చేసేది మనం. యురేనియం 235 యూజ్ చేస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుంది, ఫిజన్ ప్రాసెస్ అంటే న్యూట్రాన్స్ ఈ యురేనియంని హిట్ చేయడం వల్ల మళ్ళీ 3 న్యూట్రాన్స్ జనరేట్ అవుతాయి అండ్ 2 స్మాలర్ పార్టికల్స్ జనరేట్ అవుతాయి. సో ఆ న్యూట్రాన్స్ మళ్ళీ యురేనియంతో హిట్ అవుతాయి. సో అలా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది జనరేట్ అవుతాయి అండ్ బల్క్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని, సో ఇదే ఫ్యూజన్ ప్రాసెస్ అవుతుంది, హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. హీట్ ఎనర్జీ ఎవరికి ట్రాన్స్మిట్ అవుతుంది, కూలాంట్ ఆ జనరేట్ అయిన హీట్ ఎనర్జీని కూలాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తుంది, నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్లో ఉన్న వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేస్తుంది. హీట్ ఎక్స్చేంజర్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని స్టీమ్ ఆవిరిగా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఆవిరిని ఏం చేస్తున్నాం మనం, మళ్ళీ టర్బైన్ మీదకి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో టర్బైన్కి ఇంజెక్ట్ చేయడం వల్ల టర్బైన్ అనేది మెకానికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్, సరే టర్బైన్ మీదకి మనం స్టీమ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం కదా, దిస్ ఇస్ టర్బైన్. సో టర్బైన్ అవుట్పుట్ మనకి మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఈ మెకానికల్ ఎనర్జీని ఏం చేస్తున్నాం, మళ్ళీ జనరేటర్కి ఇస్తున్నాం. జనరేటర్ ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది న్యూక్లియర్ రియాక్టర్లో. ఓకేనా. సో అర్థమైంది కదా. సో మనకు న్యూక్లియర్ రియాక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, ఇన్స్టాల్ చేయాలంటే మెయిన్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ అవే ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియాస్. ఎందుకు అంటే మనకి ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లో ఫిజన్ ప్రాసెస్ అవుతుంది కదా, అందులో న్యూట్రాన్స్ వస్తాయి అండ్ స్మాలర్ పార్టికల్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ బీటా గామా రేస్ కూడా రిలీజ్ అవుతాయి. బీటా గామా రేస్, సో ఇవేంటి అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్. అంటే ఏంటంటే విచ్ ఆర్ మెయిన్లీ కాజ్డ్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్. అంటే ఎర్త్ని కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు ఆటమ్ బాంబ్స్ పేలితే ఏమవుతుంది ఆ ఏరియాలో, మీరు ఐడియా ఉందా మీకు, హిరోషిమా నాగసాకి. సో హిరోషిమా నాగసాకి బాంబ్ బ్లాస్టింగ్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏమైంది, హిరోషిమా అప్పుడేమో యురేనియంని యూజ్ చేస్తారు ఆటమిక్ బాంబ్గా, నాగసాకిలేమో ప్లూటోనియంని యూజ్ చేస్తారు. సో హిరోషిమా యురేనియం బాంబ్ని యూజ్ చేస్తారు. అప్పుడు ఏమైంది, యురేనియం బాంబ్ ఆటమిక్ బాంబ్గా కన్వర్ట్ చేసి పేల్చడం వల్ల, ఎక్స్ప్లోజన్ వల్ల
ఆ ఏరియాలో నియర్లీ ఇప్పటివరకు కూడా పంటలు అనేవి పండవు. అంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ అటామిక్ బాంబ్ రేడియేషన్ అనేది. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ చాలా టైప్ ఆఫ్, ఇప్పుడు ఒకవేళ పాపులేటెడ్ ఏరియాస్కి దగ్గరగా ఉందనుకోండి, మనకి ఏమవుతుంది, వేరియస్ టైప్ ఆల్ఫా బీటా గామా రేస్ అనేవి అట్మాస్ఫియర్లో కలుస్తాయి కదా, అవి మన దగ్గర కూడా వస్తాయి కదా పీపుల్ దగ్గరికి. అప్పుడు ఏమైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి, స్కిన్ క్యాన్సర్స్. సో అందుకోసమే ఇది అవే ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియాస్కి. అండ్ వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండాలి, అంటే సముద్రాల దగ్గర అక్కడ అలాంటి ఏరియాస్లలో షోర్స్ దగ్గర వీటిని ప్లేస్ చేయాలి. అండ్ దీంట్లో ఎఫిషియన్సీ ఎక్కువగానే ఉంటుంది, 85%. లాసెస్ అనేవి తక్కువనే ఉంటాయి. మనకి థర్మల్ ప్లాంట్లో బాయిలర్ లాసెస్ అని, స్కేలింగ్ లాసెస్, సూపర్ హీటరు, ఎకనామైజరు, అవన్నీ లాసెస్ వస్తాయి. అందుకే మనకి అక్కడ ఓన్లీ 25 to 35% ఈ రేంజ్లోనే వచ్చింది ఎఫిషియన్సీ. బట్ ఇక్కడ మనకి లాసెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి. అండ్ ఎనర్జీ బల్క్గా రిలీజ్ అవుతుంది కదా, దాంతో కంపేర్ చేస్తే అందుకే ఎఫిషియన్సీ ఎక్కువగానే వస్తుంది. బట్ డిసడ్వాంటేజ్ ఒకటి అదే ప్రాబ్లం ఏంటి అంటే బీటా గామా రేస్ రిలీజ్ అవ్వడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది చుట్టుపక్కల ఏరియాలలో. అందుకోసమే ఫార్ అవే ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియాస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. మేజర్గా మనకు 22 రియాక్టర్స్ ఉన్నాయి. 8 ప్లాంట్స్లలో 8 న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, దాంట్లో 22 రియాక్టర్స్ ఉన్నాయి. సో అవి మనకు ఎంత జనరేట్ చేస్తున్నాయి అంటే 8,880 మెగావాట్స్. మెగా అంటే ఎంత, 10⁶. నేను మీకు చెప్పాను కదా మెగా గిగా అవన్నీ, 10⁶ అంటే మెగా అంటాం, మెగావాట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 3% టోటల్ ఇండియాకి కావాల్సిన 3% ఆఫ్ ఎనర్జీని మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర నుండి మనం జనరేట్ చేయొచ్చు అనమాట. సో అందుకోసమనే బల్క్గా వాస్ట్ అమౌంట్ ఆఫ్ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని చేయడానికి మన నరేంద్ర మోడీ గారు కొన్ని ఇనిషియేషన్స్ తీసుకోవచ్చు. అదే వికసిత్ భారత్. అదేంటి అంటే దీన్ని బడ్జెట్లో కూడా 25-26 బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిల్లు. మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 8,880 మెగావాట్స్ ఉంది కదా, దాన్ని 100 గిగావాట్స్. గిగా అంటే 10⁹. 100 గిగావాట్స్ 10⁹ వాట్స్. అంటే ఇంత జనరేట్ చేయాలని, అంటే ఫ్యూచర్లో జనరేట్ చేయాలి బై 2047లో మనం ఇంత ఎనర్జీని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుండి జనరేట్ చేయాలి అని. సో ఇలాంటి ఇనిషియేషన్ అనేది తీసుకొచ్చారు మన నరేంద్ర మోడీ గారు. సో అర్థమైంది కదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి. సో ఇదమ్మా ప్రాసెస్. సో మనకి మేజర్గా కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి మేజర్గా ఇండియాలో. సో వీటి నుంచి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే పక్కా ఉంది. అంటే ప్రీవియస్గా చాలా టైమ్స్ ఇదే అడిగారు. సో ఈ ప్లాంట్ ఎక్కడుంది, ఏ ఏరియాలో, సో అలా అడిగారు. మనకి మేజర్గా చూడండి, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. తమిళనాడులో మనకి 2 వస్తాయి, కుడంకులమ అండ్ కల్పకం అంటారు. మద్రాస్ అని ఇవ్వరు, ఎందుకంటే ఎవరికైనా తెలుసు కదా మద్రాస్ అంటే తమిళనాడు, చెన్నై కదా. సో కాబట్టి డైరెక్ట్ మద్రాస్ అని ఇవ్వరు, కల్పకం అని ఇస్తారు. కల్పకం అండ్ కుడంకులం ఇవి 2 తమిళనాడుకు రిలేటెడ్. ఓకే, తారాపూర్ మహారాష్ట్ర. రాజస్థాన్ అటామిక్, ఇది గుర్తుపెట్టుకోండి, రావత్ బట్టా ఈజ్ రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ కైగా కర్ణాటక, కేకే. ఓకే, కాక్రంపాడ్ గుజరాత్. ఓకే, నెక్స్ట్ నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్. నేను వీటికి కొన్ని లాజిక్స్ కూడా చెప్తాను చూడండి, చిన్న లాజిక్ ఒకటి చెప్తాను. సో తారాపూర్, తారా అంటే యాక్ట్రెస్ కదా, సో యాక్ట్రెస్ ఎక్కువ ముంబైలో ఉంటారు కదా, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, జీకే కాక్రంపాడ్ గుజరాత్. జీకే అని గుర్తుపెట్టుకోవచ్చు కదా, ఇది పక్కా మా ఇంద్రకెళ్ళకు క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. సో యూ మస్ట్ రిమెంబర్ ఆల్ దిస్. ఓకే, సో తారాపూర్ వచ్చేసి మహారాష్ట్ర. తమిళనాడులో మీరు 2 ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి, కుడంకులం అండ్ కల్పకం కుడంకులం. రావత్ బట్టాలో వాట్ అంటే వాటర్. చిన్న లాజిక్, వాటర్ రావు. ఎక్కడ రావు, రాజస్థాన్ అనేది ఎడారి కదా మనకి, అక్కడ వాటర్ రావు కదా, సో వాటర్. సో ఇలా రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్ణాటక కైగా, సో కేకే కర్ణాటక కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో గుజరాత్లో కాక్రపాడ్. నరోరా ఉత్తరప్రదేశ్, UN ఉత్తరప్రదేశ్లో నరోరా. ఓకేనా, సో ఇలా మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి ప్రాసెస్ అయితే అర్థమైంది కదా మీకు.